హలో, అస్సలాము అలైకుం. నిన్న డ్యూటీలో ఇక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన చూసాము. ఆ సంఘటన చూసినప్పుడు మా డ్రైవర్ అన్నాయంతో ముగ్గురు పిల్లలు వాళ్ళు వచ్చేసి వాళ్ళ భర్త వదిలేసినాడు. వాళ్ళ సైకిల్ కూడా బాగాలేదు, ఏదో సైకిల్ రిపేర్ చేయడానికి వచ్చారు. సైకిల్ తీసుకురాలేదు, ఆమె ఎలాగొచ్చింది తెలియదు. కానీ ఆ తర్వాత మేమే ఆటో ఎక్కిచ్చేసి మా డ్రైవరే 100 రూపాయలు 50 రూపాయలు బాడీకి ఇచ్చి పంపించాడు. అదే ఈవినింగ్ దేవుడు మళ్ళీ ఆయనకు 100 రూపాయలు దొరికింది. ఈ సైకిల్ ఇదే, అది పూర్తిగా బండి అయిపోయింది, హ్యాండిల్ లేదు. ఈ పర్సన్ వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీళ్ళకు కాళ్ళకు చెప్పులు లేవు పాపం, బీదవాళ్ళు. ఏదో మాకు మనసు వచ్చి ఏమని చూసి ఈ సైకిల్ తీపిచ్చాను. ఈరోజు ఇతను రఫీ అని మెకానిక్ షాప్లో ఒక అబ్బాయి చెప్పా, ఎక్కడన్నా సైకిల్ ఉంటే కనుక్కో తీపిద్దామని. వాళ్ళు సైకిల్ ఈ అబ్బాయి అతను ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా దానికి కావాల్సిన టైర్లు మేము పనికొస్తాడు తీసి ఆమెకు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. ఎప్పుడన్నా ఫ్యూచర్లో టైర్లు మార్చుకోవచ్చు అని. ఇతను కూడా ఏం డబ్బులు తీసుకోలేదు, మెకానిక్ ఫ్రీగా చేస్తున్నాడు పాపము. ఈ రఫీ అనే అబ్బాయి సైకిల్ వెతికి, సార్ పలానా దగ్గర సైకిల్ ఉంది, ఈ సైకిల్ మాట్లాడాను సార్ ఎంత అవుతుందని. అమౌంట్ నేను దీంట్లో చెప్పడం లేదు, ఎందుకంటే 10 మందికి ఇలా మనసు వచ్చి పేదవాళ్లకు సాయం చేస్తే పేదవాళ్ళు బాగుపడతాను ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేసుకుంటాను తప్ప నేను ఏదో గొప్ప పని చేసినానని చెప్పి నేనేమి వీడియో చేయడం లేదు. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఈ మంచి మంచి టైర్లన్నీ రిటర్న్ ఇచ్చేస్తున్నారు. వాడు చిన్న కుర్రాడైనా కానీ ఎంత ప్రేమగా, వాళ్ళ సంతోషానికి అద్దులు లేవు. ఓకే అండి, అందరూ ఇలాగే ఆలోచిస్తే దేశంలో పేదోళ్ళు చాలా సంతోషంగా జీవిస్తారు. ఇక్కడే ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వస్తుంటాం రోజు, పక్కనే సైకిల్ షాపు. నిన్న సంఘటన చూసే వాళ్ళకి సహాయం జరగడం జరిగింది. ఆ చిన్నపిల్లలు ఎత్తలేకున్నా కానీ ఎంతో అతి కష్టంగా వచ్చిన దాన్ని అన్ని అయిపోయింది సెట్ చేసుకొని ఈ వ్యక్తి కూడా ఎవరు హెల్ప్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది లైఫ్ వాళ్ళకు. వాళ్ళ జీవితంలో ఊహించడం జరిగిందని. ఓకే, ఇతనే మా డ్రైవరు మహమ్మద్ అని, బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇద్దరు ఏటీఎం బండిలో పనిచేస్తున్నాము. ఓకే బాయ్. బండి రన్నింగ్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క విషయంలో సహాయం చేశారో అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు వస్తున్నాయి మనసులో నుంచి. ఆ సైకిల్ కూడా వేరే హ్యాండిక్యాప్టే, అతను కూడా పర్ఫార్మెన్స్ పెట్టి ఎక్కువ డబ్బులు ఆశించకుండా, సార్ నేను కూడా హ్యాండిక్యాప్ట్నే, నేను ఆల్రెడీ స్కూటర్ తీసుకున్నా, ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి అతను కూడా అంత ఆశించకుండా ఒక డబ్బులు సమంజసం ఇచ్చాడు. చాలా తను చెప్పిన ఇచ్చేవాడిని, అది కాదు సమస్య. కాకపోతే అతను కూడా అంత పెద్ద మనసు ఇచ్చినాడు. అల్లాహ్ దగ్గర ఎవరికైనా కానీ మనము ఇంత చేస్తే దానంత 10 చూపిస్తాడు. కానీ అది మనకు సీరియస్ కాదు. కొన్ని విషయాలు ఇమీడియట్గా తెలుస్తాయి, కొన్ని విషయాలు లేట్గా మనకు అల్లాహ్ చూపిస్తాడు. ఇలాంటి విషయాల్లో మన జీవితంలో ఎంతో సంతోషంగా జీవితం గడుస్తుంది. మనకు వచ్చే ఎటువంటి ఆపదలైన దూరం అవుతాయి. మనం చేసే మంచి పనుల వల్లే మన తలదాటలో మారుతాయని సమస్య చెప్తాను. జీవితంలో నేను కూడా ఎన్నో అబ్జర్వ్ అవుతూనే ఉంటాయి. ఇది మా డ్రైవర్ ఏదో నేను ఇస్తా అన్నా కానీ వద్దులే అన్నాను చెబుతాను. ఆటో కూడా 50 రూపాయలు ఇవ్వడము, మళ్ళీ అదే రోజు ఈవినింగ్ నాకు 100 రూపాయలు దొరికిందన్నా, ఇచ్చినా నువ్వు 1 అవర్లో 100 రూపాయలు దొరికిందన్నా. అది నేను మిరాకిల్ అనిపించింది. ఎందుకంటే ఆ దేవుడి దగ్గర 10 రూపాయలు ఇస్తే నువ్వు 20 రూపాయలు తీసుకుంటేది నిజ సత్యం. ఇది చాలా హ్యాపీగా ఉందండి. ఓకే అండి, ఇంకా టైం కూడా అయిపోయింది. ఇప్పుడే డ్యూటీ నుంచి వెళ్తున్నాము. డే అంతా చేసి బాగా మొత్తం చిక్కిపోయింది. దానివల్ల ఇంకా రోజాకు ఒక టైం అయింది. అల్లా దేవాళ్ళు ఇప్పుడు రోజాలన్నీ కంటిన్యూగా ఇప్పటి వరకు ఉన్నాయి. ఇంకా కూడా ఉన్న రోజాలు అల్లాహ్ తఆలా శక్తి వాళ్ళని కోరుకుంటున్నాను.